హాయ్ ఫ్రెండ్స్. మన మ్యూచువల్ ఫ్యాన్స్ కడుపుకి అన్నం తింటున్నారో అనుమానం తింటున్నారో అని అర్థం కావడంలా. నాకు చెప్పండి, మీరు కడుపుకి అన్నం తింటున్నారో అనుమానం తింటున్నారా, డౌట్లు తింటున్నారా? ఏంటి మీరు? నాకు అర్థం కాదు. మరి ఇంత వీక్ సోల్ అయితే ఎలాగ? మీకు ఇంత వీక్ హార్ట్ అయితే ఎలాగా? ఏమొచ్చినా సరే ఇమ్మీడియట్గా భయపడిపోయి, ఇమ్మీడియట్గా కంగారు పడిపోయి, ఇమ్మీడియట్గా బాధపడిపోయి, ఇమ్మీడియట్గా డిప్రెస్ అయిపోయి, ఏంది ఇది? నిన్న రాత్రి నుంచి ఒకటే మ్యూజిక్, నాకు ఒకటే మ్యూజిక్. ఇది ఉదయం లేచిన తర్వాత నా వీడియో కింద కామెంట్లో కూడా వచ్చిందనమాట. ఏమనంటే, తనూజ గారంట ఒక మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకోలేదంట, మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ రిజెక్ట్ చేసిందంట. దాన్ని పట్టుకొని వేరే వాడు ఎవడో కామెంట్స్ పెడతానంట, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారంట ఛానల్లో. మ్యూచువల్ ఫ్యాన్స్కి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది తనూజ అని చెప్పి అని వాళ్ళు మాట్లాడుతున్నారంట. దీనికి మన మ్యూచువల్ ఫ్యాన్స్ పెద్ద కంగారు పడిపోయి నా దగ్గర నాకు వచ్చి కామెంట్లు పెట్టారనమాట. నాకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్లు పెట్టారు. ఒక్కటి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లారిటీగా చెప్తాను, క్లారిటీగా వినండి దయచేసి. ఇంకొకసారి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మ్యూచువల్ ఫ్యాను, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చారా లేదా ఇండివిజువల్ ఫ్యాన్ ఇచ్చారా అని తెలియదు. ఇచ్చిన మాట వాస్తవం, తను రిజెక్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఆవిడ మ్యూచువల్ ఫ్యానా లేకపోతే ఇండివిజువల్ ఫ్యాన్ అనేది క్లారిటీ లేదు. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ సరే మ్యూచువల్ ఫ్యానే ఇచ్చింది అనుకుందాం, అక్కడ ఇచ్చింది మ్యూచువల్ ఫ్యానే అనుకుందాం. ఆవిడ ఏమి ఇచ్చిందో తెలుసా? తనూజ ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా మీకు? చెప్పండి. ఆవిడ ఏమి ఇచ్చింది, తనూజ ఎందుకు రిజెక్ట్ చేసింది? 20,000 పెట్టి ఒక చీర కొని తనూజకి గిఫ్ట్ ఇస్తుందా? తనూజ తీసుకుంటుందా? ఎలా తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు 20,000 అంటే చిన్న విషయమా అండి? ఒక సగటు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెల జీతం అది 20,000. ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొచ్చిస్తే ఎవరు తీసుకుంటారు? ఈరోజు ఈవిడ 20,000 పెట్టి శారీ ఇస్తే తీసుకుందంటే, రేపు పొద్దున కూడా 10 లక్షలు అప్పు చేసి బంగారు నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తాడు. ఎవరైనా అభిమానం ఉన్న వాళ్ళు బంగారు నెక్లెస్ 10 లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తారు. అది ఓకేనా? అది కరెక్ట్ అవుతుందా? తనూజ తీసుకుందని అనుకుందాం, రేపొద్దున ఇలాంటివి చేయరని గ్యారంటీ ఏముంది? చెయ్యరు. అంత 10 లక్షలు ఎవరు అప్పు చేస్తారు అనొద్దు దయచేసి. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టే కదా ఆర్ఫనైజ్కి మనం ఇస్తున్నాం, మన సొంత డబ్బులు పెట్టుకునే కదా. యూఎస్ఏ నుంచి ఒక ఆవిడ ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనిచ్చింది కళ్యాణ్కి, ఒక అభిమాని. మరి రేపొద్దున ఈ 10 లక్షలు అప్పు చేసి బంగారు నెక్లెస్ కొని ఇవ్వరని గ్యారంటీ ఏముంది? ఇలా చేస్తే ఫ్యాన్స్ జీవితాలు నాశనం అయిపోవా? ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే అభిమానుల జీవితాలు నాశనం అయిపోవా? వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడవా? చెప్పండి. మన తెలుగోడి అభిమానం చాలా గొప్పదండి. అదే మన దరిద్రం కూడా, అదే మన కర్మ కూడా. తెలుగోడు ఒకసారి అభిమానిస్తే ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాడు అనమాట. ఎంత పీక్స్కి వెళ్ళాలో అంత పీక్స్కి వెళ్ళిపోతాడు. దాన్ని చూస్తే వాళ్ళకి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. సో కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో మీ అభిమానం చాలు, నాకు గిఫ్ట్లు అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు చిన్న చిన్న ఆల్బమ్స్ లాంటివి తీసుకొచ్చి, ఫొటోస్ లాంటివి తీసుకొచ్చి ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు తీసుకుంది తనూజ? ఎన్ని సందర్భాల్లో తీసుకుంది? ఇన్ని సందర్భాల్లో తీసుకున్న తనూజ ఇప్పుడు వద్దనిందంటే దేనికి వద్దని ఉంటుంది, ఎందుకు జరిగి ఉంటుంది అనేది చిన్న కామన్ సెన్స్ అని ఉండాలి కదా. ఎవడో ఏదో గొట్టంగా వాగితే మీరు వచ్చి భయపడిపోవడమేనా? మీ అభిమానం ఎలాంటిదో చెప్పనా? మీ అభిమానం ఎలాంటిదో చెప్పనా? పేక ముక్కలతో కట్టిన కోట లాంటిది. పేక ముక్కలతో కట్టిన కోట లాంటిది మీ అభిమానం. చూడడానికి పెద్దగా గొప్పగా ఉంటుంది, కానీ ఎవడైనా వచ్చి కొంచెం గదిలిస్తే తన మొత్తం కూలిపోద్ది. అలాంటి అభిమానం మీది. మరి అది ఎందుకు పనికి వస్తుంది? నాకు అర్థం కాదు. ఎందుకు పనికి వస్తుంది మీ అభిమానం? దేనికి పనికి వస్తుంది? ప్రతి క్షణం తనూజాని అనుమానిస్తూనే ఉంటారా? నిజాలు ఏంటనేది మీరు తెలుసుకోరా? ఒక్కడే చెప్తున్నాను, ఫైనల్గా చెప్తున్నాను. మీకు ఇన్ని రోజుల నుంచి చెప్పి అలసిపోయాను నేనైతే. మా మ్యూచువల్ ఫ్యాన్స్ ఛానల్ అందరూ అలసిపోయాం. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని డౌట్లు అడుగుతారో మీరు. నిజంగా ఆ రాఖీ సినిమాలో మన ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, ఎన్ని దారుణాలని. అదేవిధంగా ఎన్ని డౌట్లు చెప్తారు మీరు, ఎన్ని డౌట్లు అడుగుతారు మీరు. ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి మేము? మీరు ఇక్కడ కళ్యాణ్ తనుజ విషయంలో నిజం అబద్ధం ఉండదు. నిజం అబద్ధం అనేది సెకండరీ. వాళ్ళ మీద నమ్మకం అనేది ఫస్ట్. వాళ్ళు ఏదైనా, ఇప్పుడు నా చొక్కా ఉందండి, ఇది ఎర్ర చొక్కా అని వాళ్ళు చెప్తే ఇది ఎర్ర చొక్కా అని మీరు నమ్మాలి.
అంత నమ్మకం ఉండాలి వాళ్ళ మీద. అంత నమ్మకం ఉంటేనే అభిమానించాలి. నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళ మీద మీకు అభిమానం ఉంది కరెక్టే, కానీ నమ్మకం లేకపోతే ఆ అభిమానం ఎందుకు పనికిరాదు? ఫ్రాంక్గా చెప్తున్నా, నమ్మకం లేని అభిమానం ఎందుకు పనికిరాదు? మీకు కొంతమంది అనొచ్చు నమ్మకం అంటే ఏంటి, వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కదా అని చెప్పేసి. అలాంటి సొల్లు కామెంట్లు దయచేసి నా దగ్గర పెట్టకండి, ఓకేనా? నాకు క్లారిటీ ఉంది. వాళ్ళు ఏం క్లారిటీ ఇచ్చారో నాకు క్లారిటీ ఉంది. నాకు చెప్పాల్సిన పనిలే, నాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో కాబట్టి మీరు సొల్లు కబుర్లు అయితే చెప్పకండి నాకు దయచేసి. మన మ్యూచువల్ ఫండ్స్కి అయితే ఒకటే చెప్తున్నాను, నమ్మకం ఉంటేనే అభిమానించండి. ప్రతి దానికి భయపడిపోవద్దు, ప్రతి దానికి ఇబ్బంది పడద్దు. దయచేసి చెప్తున్నాను మీకు, ఇట్ ఈస్ హంబల్ రిక్వెస్ట్. మీరు భయపడుతుంటే వాళ్ళు భయపెడుతూనే ఉంటారండి. మీరు ప్రతి చిన్నదానికి చెప్పాను కదా, పేక ముక్కలతో కట్టిన కోట లాంటిదని. చిన్నగా ఎవడో వచ్చి కదిలిస్తే మొత్తం ఊడిపోద్ది, మొత్తం కూలిపోద్ది. అది మీ అభిమానం. సో కాబట్టి దయచేసి ప్రతి దానికి మీరు బాధపడద్దు, రియాక్ట్ అవ్వద్దు. వదిలేయండి. అనుకుంటే అనుకోనివ్వండి, తప్పేముంది? అంతే, అలా అనుకుని వదిలేయాల్సిందే తప్ప మీరు దయచేసి అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి తనూజ మీద నమ్మకం ఉంటే అనుమానం పెట్టుకోవద్దు. అభిమానం మాత్రం ఉండాలి, అనుమానం ఉండకూడదు. అనుమానం లేని అభిమానం చాలా గొప్పది. నాకుంది. మీకుందా లేదా కింద కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా?